పశ్చిమ బెంగాల్, ఒరిస్సా మధ్య ఏర్పడిన బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే కొనసాగుతుంది. ఆ అల్పపీడన ప్రభావంతో మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా ఉత్తరాంధ్రతో పాటు అలాగే కోనసీమ, కాకినాడతో పాటు పలు ప్రాంతాలలో అయితే ఎడతెరిపిలేని వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసిన నేపథ్యంలో రాత్రి నుంచి కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా ఎడతెరిపిలేని వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లా అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రితో పాటు అమలాపురంలో, కోనసీమలో కూడా ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజలైతే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. అలాగే ఇంకా ఈ రోజు అంటే ఉత్తరాంధ్రతో పాటు ఈ రోజు రేపు కూడా ఎడతెరిపిలో మరో 3 రోజులు వర్షాలు అధికంగా ఉంటాయని అలాగే ఉంటున్న నేపథ్యంలోనే మొత్తం అన్ని ప్రాంతాల్లో కాకినాడతో పాటు రాజానగరం అలాగే అమలాపురం, కాకినాడ, పెద్దాపురంతో పాటు మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఎడతెరిపిలో వర్షాలు దంచి కొడుతున్నాయి. మరో పక్కన ఉదయం స్కూల్ అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎడతెరిపిలేని వర్షాలు దంచి కొడుతున్న నేపథ్యంలోనే ఉదయం స్కూల్కి వెళ్ళినటువంటి విద్యార్థులు కూడా ఇబ్బందికర పరిస్థితులు, ఉదయం ఆఫీస్కి వెళ్ళినటువంటి ఉద్యోగులు కూడా చాలా ఇబ్బందికర వర్షంలోనే తడుస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం రాజమండ్రిలో వర్షం ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎడతెరిపిలేని వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. అలాగే ఈ వర్షపాతం అయితే మరో 3 రోజులు ఉంటున్న నేపథ్యంలోనే మరో పక్కన వినాయక చవితి వేడుకలు అయితే ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో మరో పక్కన ఊరు వాడ అన్ని ప్రాంతాలలో పల్లెల్లో కూడా ప్రతి వీధిలో కూడా వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈ వర్షం అయితే ఆటంకం కలిగిస్తుంది. మరో పక్కన ఈ యొక్క పూజకు సామాగ్రి కొనుగోలు వచ్చినటువంటి భక్తులు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి.